అనారోగ్యంతో మరణించిన తన భావమరతి జోగినపల్లి శ్రీనివాసరావు ఇంటికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. శ్రీనివాసరావు పార్థివ దేహానికి సతీమణి శోభమ్మతో కలిసి కేసీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తమ్ముడి పార్థివ దేహాన్ని చూసి శోభమ్మ బోరున విలపించారు. కేసీఆర్ భావమరది శ్రీనివాసరావు అనారోగ్యం కారణంగా సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. వెంటనే ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జోగినపల్లి శ్రీనివాసరావు కుమారుడు వివేక్ అమెరికాలో ఉండగా మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికాలోని టెక్సాస్ నుంచి శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన్ను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రిసీవ్ చేసుకుని తన వెంట హైదరాబాద్ కు తీసుకొచ్చారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక వివేక్ పుట్టేడు దుఃఖంతో విలపించారు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో శ్రీనివాసరావు ఇంటికి ఆయన బంధువులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినిపల్లి శ్రీనివాసరావు ఇంటికి మాజీ సీఎం కేసీఆర్ వెళ్లడం జరిగింది. శ్రీనివాసరావు పార్థివ దేహానికి సతీమణి శోభమ్మతో కలిసి కేసీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. తమ్ముడి పార్థివ దేహాన్ని చూసి శోభమ్మ ఊరిన విలిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కేసీఆర్ బావమరిది శ్రీనివాసరావు అనారోగ్యం కారణంగా సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచినటువంటి విషయం కూడా తెలిసిందే. వెంటనే ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్, దాంతో పాటుగా మాజీ ఏదైతే ఎమ్మెల్యే మల్లారెడ్డి కావచ్చు, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. జోగినిపల్లి శ్రీనివాసరావు కుమారుడు వివేక్ అమెరికాలో ఉండగా మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రిసీవ్ చేసుకుని తన వెంట హైదరాబాద్ కి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక వివేక్ పుట్టడి దుఃఖంతో విలపించడం జరిగింది. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో శ్రీనివాసరావు ఇంటికి ఆయన బంధువులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా మనం విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాము. బావమరిది శ్రీనివాసరావు మృతదేహాన్ని చూసినటువంటి, పార్థివ దేహాన్ని చూసినటువంటి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విలపించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఆయన కూడా బాధాతప్త హృదయంతో ఆయన కుమారుడిని, ఏదైతే శ్రీనివాసరావు కుమారుడిని దగ్గరికి తీసుకొని ఓదార్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా శ్రీనివాసరావు కుమారుని దగ్గరికి తీసి ఓదార్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్ శ్రీనివాసరావు ఏదైతే మృతదేహాన్ని, పార్థివ దేహాన్ని చూసి ఆయన ఏదైతే కొంత ఏడిచినటువంటి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ప్రజెంట్ ఆయన అంత్యక్రియలకు సంబంధించి, శ్రీనివాసరావు అంత్యక్రియలకు సంబంధించి కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని కూడా మనం చెప్పాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.